మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్టమ వసువులలో ఒకడు. అష్టమ వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి మహావిష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు అని అర్థం. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వన విహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్యమైన తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకొని వెళతారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన 7 వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేనువును తీసుకొని వెళ్లిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు. వారు ఆ శాపం గురించి ఆలోచిస్తూ ఉండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా ఒక మహారాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారివేయవలసిందిగా కోరుతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే ఒక మహారాజు గంగా నదిలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపాన్ని ధరించి అక్కడికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె అలా ఎందుకు కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతురులు కోడళ్ళు మాత్రమే కుడి తొడపై కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చని సూచిస్తాడు. అది విని గంగాదేవి అంతర్ధానమైపోతుంది. కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడు అనే ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగానది తీరంలో విహరిస్తూ ఉండగా మానవ రూపంలో ఉన్న గంగాదేవిని చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే గంగాదేవి కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్లి తర్వాత గంగాదేవి ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు, అపేక్షించకూడదు. అలా చేసిన మరుక్షణంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి గంగాదేవిని పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు 7 మగ సంతానం కలుగుతారు. అయితే ఒక్కొక్క బిడ్డను పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ 7 విషయంలో ఎలాగోలా ఊరుకున్న శంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను అడ్డుకుంటాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురి అయిన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడ్డాడు. శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు అయ్యాడు. సంసార జీవితంపై కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహం ఆడాలని నిశ్చయించుకున్న శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడు పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి వారు నిరాకరించారు. దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలో తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకున్నాడు భీష్ముడు. భీష్ముడే స్వయంగా తండ్రి వివాహాన్ని జరిపించడానికి సిద్ధమయ్యాడు. ఆ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షకునిగా బాధ్యతలు స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు భీష్ముడు. ఈ భీషణ ప్రతిజ్ఞకు గాను అతను భీష్ముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. తన వివాహం కోసం ఇలాంటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుణ్ణి చూసి అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్ముడికి ప్రసాదించాడు శంతనుడు. తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి గొప్పవాడయ్యాడు భీష్ముడు. తన పినతల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు విచిత్ర వీరులకు తగిన కన్యల కోసం యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబ, అంబిక, అంబాలికలను తీసుకొని వస్తాడు. పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను సాల్వుణ్ణి వరించానని చెప్పింది. భీష్ముడు ఆమెను సాల్వుని వద్దకు పంపించేశాడు. సాల్వుడు తాను భీష్మునితో యుద్ధంలో ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని చెప్పాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరింది. దానికి భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున అందుకు అంగీకరించలేకపోయాడు. ఆమె కోపంతో భీష్ముడు గురువైన పరశురాముడిని శరణు వేడుకుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు. ఆడిన మాట తప్పనన్నాడు భీష్ముడు.
అయితే యుద్ధం తప్పదన్నాడు పరశురాముడు. హోరాహోరీగా జరిగిన పోరులో తన శస్త్ర అస్త్రాలతో పరశురాముడిని నిలవరించాడు భీష్ముడు. చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగించగా భీష్ముడు పరశురాముడు అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రెండు ఢీకొంటే జగత్ ప్రళయం తప్పదని భావించిన భూదేవి వేడుకోగా ఇద్దరు తమ అస్త్రాలను ఉపసంహరించుకున్నారు. గురువుకు మించిన శిష్యుడయ్యావంటూ పరశురాముడు భీష్ముడిని ప్రశంసించాడు. భీష్ముడిది మహాభారతంలో ఒక ప్రధానమైన పాత్ర. భీష్ముడు చాలా మంచివాడు కూడా. విష్ణు సహస్రనామకర్త కూడా భీష్ముడే. మాఘ శుక్ల ఏకాదశి నాడు భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీకృష్ణునికి వినిపించాడు. అదే రోజు పరమాత్మలో ఐక్యమయ్యాడు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.